వాళ్ళ అభిమాన సంఘాలను కూడా మీరు దగ్గర నుంచి చూసిన కృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ తొలి రోజుల నుంచి మీరు ఉన్నారు. సో అసలు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ను హీరోకి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది? నిజంగా హీరోకి రిప్రజెంటేషన్ వీళ్ళేనా? అంటే డెఫినెట్గా హీరోలతో బాగా క్లోజ్గానే ఉంటుంది సార్. క్లోజ్గానే ఉంటారు, బాగుంటారు. వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు, వీళ్ళు కొన్ని పాటిస్తారు. రామారావు గారి రోజుల నుంచి, నాగేశ్వరరావు రోజుల నుంచి వాళ్ళు వచ్చి చాలా ప్రేమగా, చాలా ఇదిగా ఇప్పుడున్న హీరోల వరకు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. రెగ్యులర్గా రోజు వీళ్ళకి ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వరు, కానీ ఎప్పుడన్నా అప్పుడు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి వస్తే ఎట్టా ఉంది, మనకేమైనా సినిమాలు ఉన్నాయో, నడుస్తున్నాయా లేవో, ఏదో వీళ్ళు అడుగుతారు. వాళ్ళు చెప్తారు, బాబు అది ఉండాలి బాబు, ఇది ఉండాలి బాబు అని 4 చెప్పిపోతారు. సో వీళ్ళకి ఇష్టమైతే వీళ్ళు పాటిస్తారు. ఇప్పుడు మనతో ఇప్పుడు అంటుంటారు, మన సినిమా తీస్తుంటే ప్రతి హీరో నా ఫ్యాన్స్ ఒప్పుకోరండి అంటారు. ఫ్యాన్స్ అందరూ వచ్చి వీళ్ళకి చెప్పరు కదా. ఈ సోకాల్డ్ ప్రెసిడెంట్లు ఎవరో కొంతమంది వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి బాబు మీకు కళ్ళ చొక్కా వేస్తే బాగోలేదన్నారు బాబు, లేదా మీరు ఆ పెట్టిన విగ్ బాగాలేదన్నారు బాబు, ఏదో చెప్పి వెళ్తారు. సో నెక్స్ట్ మనకు చెప్పేటప్పుడు వీళ్ళు మా ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదండి అని చెప్తాను, వీళ్ళు చెప్పేది అదనమాట. ఇది క్రైటీరియా.